మన దేశంలో గుడులకు కొదవే లేదు. కొన్ని ఆలయాలు మనసుకు శాంతిని చేకూరిస్తే మరికొన్ని ఆలయాలు భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు నెరవేరుస్తాయి. కొన్ని అత్యంత పురాతనమైన అరుదైన ఆలయాలను సందర్శిస్తే మనం కోరుకోకుండానే మన మనసులో ఉన్న విషయాలను అర్థం చేసుకొని వాటిని తీరుస్తాయి. అటువంటి ఆలయం ఒకటి తెలంగాణలో, అది హైదరాబాద్ కు సమీపంలో ఉంది. ఆ ఆలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం. హైదరాబాద్ సమీపంలో శంకర్పల్లికి కూతవేటు దూరంలో చెండిప్ప అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో స్వయముగా వెలిసిన లింగం మరకత సోమేశ్వర శివలింగం. ఆ ఆలయం అత్యంత పురాతనమైనది, అత్యంత మహిమాన్వితమైనది. ఈ ఆలయాన్ని 1000 ఏళ్ల క్రితమే నిర్మించినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. 1076 నుంచి 1126 మధ్య కాలంలో పశ్చిమ చాళుక్య రాజైన విక్రమాదిత్య పరిపాలన సాగించిన కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 1101 అక్టోబర్ 23న ఈ ఆలయంలో సోమేశ్వర లింగం ప్రతిష్ఠించబడినట్లు చెప్తున్నారు. ఈ ఆలయానికి కాలభైరవుడు సర్పం క్షేత్ర పాలకులుగా ఉంటారు. కొంతకాలం పాటు ఆలయం ప్రభ వెలిగింది. ఆ తర్వాతి కాలంలో క్రమంగా మసకబారిపోయింది. 2007 ముందు వరకు ఆలయం శిథిలావస్థలోనే ఉంది. అయితే 2007లో ఓ భక్తుడు ఆ ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకొని 2012లో తిరిగి నిర్మించారు. ఆలయంలోని శివలింగం సాధారణ లింగమని అనుకున్నారు. కానీ ఓ పౌర్ణమి రోజున ఆలయంలో స్వామివారికి అభిషేకం చేయగా ఆ లింగం నుంచి అద్భుతమైన కాంతులు వెదజల్లగా అది మామూలు లింగం కాదని మరకత లింగం అని గుర్తించారు. ఈ శివలింగాన్ని పూజించడం వలన కష్టాలు, పాపాలు తొలగిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, విద్య, ఉపాధి, సంపాదన పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ శివలింగానికి అభిషేకం చేసి ఆ నీటిని తీసుకుంటే ఎన్నో రోగాలు నయమవుతాయని చెప్తున్నారు. ఇక గంధాన్ని నేపనంగా రాసి ఆ గంధాన్ని నుదుటిన ధరిస్తే దృష్టి దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఉండే ఓ రాయిపై 2 చేతుల బొటను వేలు పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ రాయి కుడివైపుకు తిరిగితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా ఎన్నో మహిమలున్న ఈ మరకత శివలింగాన్ని తప్పక దర్శించుకోండి. జన్మజన్మాల పాపాలను తొలగించుకోండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పొలిటికోస్ డివైన్ పాత్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.